మీల్ మేకర్ పకోడీ చేస్తున్నాను. ఓకేనండి, మరి మీల్ మేకర్ పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మీల్ మేకర్ 1 కప్పు, శనగపిండి 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, బియ్య పిండి 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉల్లిపాయ 1, టొమాటో 1, నిమ్మకాయ 1, ఫుడ్ కలర్ చిటికెడు, తరిగిన కరివేపాకు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, మసాలా కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. స్టార్ట్ చేద్దాం మానస గారు? చేద్దామండి. టైం స్టార్ట్ చేసేనా? ఓకే, స్టార్ట్. ముందు ఆయిల్ పెట్టాలండి. ఆయిల్ మరిగేలోపు ఈలోపు ప్రొసీజర్ అంతా అయిపోతుంది. 1 కప్పు శనగపిండి తీసుకోవాలి, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి, నెక్స్ట్ 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి. అందులో నెక్స్ట్ ఈ పిండిలోని కారం తీసుకోవాలి, మసాలా కారం 1 స్పూన్ తీసుకోవాలి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కలర్ కూడా యాడ్ చేస్తాము. పచ్చిమిర్చి తీసుకోవాలన్నమాట 1/2 టీ స్పూన్, కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలండి. చాలా సరిపోతుందండి, చాలా కొంచెం వాటర్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఫైనల్ గా మీల్ మేకర్ వేసుకోవాలి. ఓకే అండి, వేసేసుకోవచ్చా? వేసుకోవచ్చండి. ఆయిల్ కూడా రెడీ అయిపోయింది, వేసేసే. అయిపోయిందండి, అయిపోయింది. ఇప్పుడు ఓకే, రెడీ. ఓకే అండి, రెడీ అయిపోయిందండి. దీని మీద ముంచి ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు వేసుకుని, ఓకే, నెక్స్ట్ టమాటా వేసుకుని, నెక్స్ట్ కరివేపాకు కూడా, తర్వాత ఫైనల్ గా ఏంటంటే నిమ్మకాయ పిండుకుని దీని మీద తింటే చాలా టేస్ట్ గా ఉంటది. ఓకే, రెడీ అయిపోయింది. వేడి వేడిగా మీల్ మేకర్ పకోడీ రెడీ. మీల్ మేకర్ పకోడీ రెడీ అయిపోయింది. టైం ఏమో 8 నిమిషాల 27 సెకండ్లు. మానస గారు, మీల్ మేకర్ ఈజ్ ఆల్సో న్యూట్రిషియస్ ఫుడ్ కదా రాజు గారు? కాకపోతే మీరు ప్రత్యేకంగా అందులో ఒక అండర్లైన్ చేశారు స్టార్ట్ అయినప్పుడు, ఉప్పు అనేది. ఎన్ని రకాల మసాలాస్ వేసినా చివరాకన్నా అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అంటుంది అది. యా, ఆఫ్ కోర్స్, అది లేకపోతే టేస్ట్ ఉండదు. అదే కొంచెం తగ్గిపోయింది.